మామయ్య నేను మిషన్ దగ్గరికి వెళ్తున్నా, అన్నం పెట్టుకొని తినండి. నా కొడుకు దూరంగా ఉన్న ఈ ఇంటి పెద్ద కొడుకు లెక్క ఇంటి బాధ్యతలు మీరేసుకొని కష్టపడుతున్నావు. మీరెంత మంచి మనసమ్మా. ఇది నా ఇల్లు మామయ్య, నేను పట్టించుకోకుంటే ఇంకెవరు పట్టించుకుంటారు మామయ్య? ఏది ఏమైనా నువ్వు ఈ ఇంటి కోడలిగా రావడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అమ్మా. అది మీరు నా మీద చూపించే ప్రేమ మామయ్య. సరే నేను వెళ్తున్నా మామయ్య, అన్నం తినండి. మీరేంటి నాన్న వదిన నన్ను తిడితే వదిననేమనకుండా వదినకు సపోర్ట్ చేస్తున్నారు? వదిన త్యాగం ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదే. రేపు నీకు పెళ్ళై నీ మొగుడు కూడా వేరే దేశం పోతే అప్పుడు నీకు తెలుస్తుందే వదిన పడే బాధ ఎలా ఉంటుందో. అంత సీన్ లేదు. సరే నేను కాలేజీకి వెళ్తున్నా. నా కోడలు నా కూతురు చిలక గోరెంకల్లాగా కలిసి ఉండేటోళ్ళు. ఎవరి కన్ను పడ్డదో ఏమో కానీ ఒకరంటే ఒకరికి పడకుండా అయింది. తెల్లారితే ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది. బాగున్నావా బిడ్డ? బాగున్నా నాన్న, మీరు బాగున్నారా? బాగున్నా బిడ్డ. రోజు రోజుకి నిన్ను చూడాలని పానం కొట్టుకుంటాను బిడ్డ. ఇంకా ఎన్ని రోజులు నాన్న? ఒక 1 year అయితే అయిపోద్ది, అట్టే గడిచిపోతాయి. మీరు నా గురించి ఆలోచించకండి నాన్న. ఇక్కడ నేను బాగానే ఉన్నా. మంచి పని, మంచి భోజనం, మంచి ఫ్రెండ్ కూడా దొరికిండు నాన్న. ఆడ ఎన్ని గంటలు పని చేస్తానో బిడ్డ? 8 గంటలు నాన్న. అందులో 1 గంట లంచ్ బ్రేకే. నేను కరెక్ట్ పని చేసేది 7 గంటలే. ఇంతకీ అక్కడ ఏం పని చేస్తానో బిడ్డ? నాన్నతో నేను ఇక్కడ ఇటుకలు మోస్తున్నా అంటే నాన్న తట్టుకోడు. ఆఫీసులో పని నాన్న, టీలు కాఫీలు అందించడమే. నాకు ఇంకేం పని ఉండదు నాన్న. సరే బిడ్డ, అప్పటికి కోడలు వచ్చినాక వీడియో ఫోన్ చేయి, నిన్ను చూస్తా బిడ్డ. సప్న ఎటు వెళ్ళింది నాన్న? నీకు చెప్పలేదారా సప్న? లేదు, నాకేం చెప్పలేదు నాన్న. నాకు వచ్చే జీతం ఎంత బిడ్డ? 10,000 వస్తున్నాయి. వాటిలోకి వెళ్ళి ఇంటి కిరాయికి, సోని కాలేజ్ ఫీజుకు, అనిగాడి స్కూల్ ఫీజుకే సరిపోతున్నాయి. ఇల్లు గడవడం కష్టంగా ఉందిరా. అందుకే కోడలు మిషన్ కుడుతుంది. రోజు 100 రూపాయలు వస్తే బియ్యం కొన్న కూరగాయలకైతే అని. త్వరలోనే నా జీతం డబ్బులు నువ్వు పంపిస్తానా అన్న? సరే బిడ్డ, ఉంటున్నా మరి. నువ్వు జాగ్రత్త. అప్పటికి కోడలు వచ్చినాక ఫోన్ చేయి బిడ్డ. అక్కడే ఇంటి దగ్గర ఉండి రైస్ మిల్లులో పని చేసుకుంటే నెలకి 20,000 వచ్చేటివి. హ్యాపీగా నా ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటే అయిపోవు. అనవసరంగా ఇక్కడికి వచ్చిన నేను బాధపడుతున్నా, వాళ్ళని బాధ పెడుతున్నా. నా పెళ్ళై 10 సంవత్సరాలలో నా భార్యకు షాప్ అంటే ఎక్కడ ఉందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు తనే నా ఇంటి బాధ్యతలు మీరేసుకుంది. దేవుడా, నా రాత మారేది ఎన్నడు? ఒక వీడియో వెనకాల ఎంతో కష్టం ఉంటుందండి. ఆ కష్టం మీకు చెప్పినా అర్థం కాదు. మేము మీ నుండి కోరుకునేది చిన్న లైక్, ఒక కామెంట్ మాత్రమే. ప్లీజ్ మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండి. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి.